ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ పార్టీ ఉంది. వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం నాడు గానీ, రిపబ్లిక్ డే నాడు గానీ, జెండా వందనం చేయరు. ఏనాడు గూడా జాతీయ గీతాన్ని అస్సలు ఆలపించరు. ఏదో ఒక దగ్గర జాతీయ గీతం ఆలపించి అబాస్పాలయ్యారు. వీళ్ళు భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి అమరావతిని వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఒక కొత్త పేరు పెట్టుకొని వీళ్ళదొక రాజధానిగా ప్రకటించుకుంటారు. అదే విధంగా అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో అదే ఆలోచన విధానంతో ప్రశ్నాథ్ జోసెఫ్ అనేవాడు భారతదేశం అంటే వాడికి గౌరవం లేదంట, ప్రేమ లేదంట, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, భారత ఎన్నికల వ్యవస్థ మీద కూడా విశ్వాసం లేదు. కాబట్టి ఒక మతాన్ని దూషిస్తాడు, ఒక కులాన్ని దూషిస్తాడు. ఈ రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం అయితే చేస్తాడు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, ఆ పార్టీకి వీడికి సంబంధం లేదు అంటే నమ్మేదానికి మనమేమి చెవిలో ఫ్యాన్లు పెట్టుకోలేము కదా.